ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ వారణాసి వర్క్ లో బిజీగా ఉన్నారు. గ్లోబల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏంటన్న విషయంలో ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పటికే కొన్ని క్రేజీ నేమ్స్ ఈ లిస్ట్ లో వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ కాంబోకు మహేష్ బాబు రెడీ అవుతున్నారనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రికార్డులను దాటేలా ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ప్లాన్ చేశారు. సరికొత్త మేకోవర్ తో మహేష్ బాబు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్రాండ్ గా దూసుకుపోతున్నారు. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ స్టార్ కెప్టెన్ చేతిలో క్రేజీ లైనప్ ఉంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్న నీల్ నెక్స్ట్ సలార్ 2 పట్టాలెక్కించబోతున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలివేషన్ల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలో మహేష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఒక పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ కోసం స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మహేష్ బాబు క్లాస్ లుక్, ప్రశాంత్ నీల్ మాస్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పటికే మహేష్ తో మూవీ చేసేందుకు సందీప్ రెడ్డి వంగ, ఆదిత్య ధర్, బుచ్చిబాబు లాంటి దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో ప్రశాంత్ నీల్ కూడా చేరిపోయారు. మరి ఈ లిస్ట్లో మహేష్ ఎవరికి ఫస్ట్ ఛాన్స్ ఇస్తారో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా హీరోయిన్ సీనియర్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ఇస్తే నెమ్మదిగా సపోర్టింగ్ రోల్స్కి షిఫ్ట్ అయిపోతారు. కానీ ఒకే ఒక్క బ్యూటీ మాత్రం స్టిల్ హాట్ అన్న రేంజ్లో రచ్చ చేస్తున్నారు. హీరోయిన్ రోల్స్ రాకపోయినా ఫోటోషూట్స్, స్పెషల్ సాంగ్స్తో గ్లామర్ క్వీన్ అన్న ట్యాగ్ను అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా? మీరే చూడండి. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా యాక్టివ్గా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటారు శ్రియా సరన్. పెళ్లి తరువాత సినిమాల విషయంలో మరీ సెలెక్టివ్గా ఉంటున్న ఈ బ్యూటీ ఆన్లైన్లో మాత్రం అస్సలు తగ్గటం లేదు. రొమాంటిక్ మూమెంట్స్తో పాటు గ్లామరస్ ఫొటోస్ను కూడా షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. వరుసగా తన వెకేషన్ ఫొటోస్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు శ్రియా. సీనియర్ మోస్ట్ హీరోయిన్గా టాలీవుడ్లో కంటిన్యూ అవుతున్న ఈ బ్యూటీ స్టిల్ హాట్ అన్న రేంజ్లో పోస్టులిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ ఆ ఫొటోస్ను తెగ వైరల్ చేసేస్తున్నారు. శ్రియా గ్లామర్ ఇమేజే అమ్మడికి ఇంకా ఆఫర్లు తెచ్చిపెడుతోంది. లీడ్ రోల్స్ రాకపోయినా స్పెషల్ సాంగ్స్తో రచ్చ చేస్తున్నారు. రీసెంట్గా మిరాయ్ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ అదే టైంలో రెట్రో సినిమాలో స్పెషల్ సాంగ్లో తళుక్కుమన్నారు. ప్రెజెంట్ హిందీ దృశ్యం 3లో లీడ్ రోల్లో నటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే అవకాశాలను డిసైడ్ చేస్తుందనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోయింది. బాక్స్ ఆఫీస్ లెక్కలతో సంబంధం లేకుండా కొంతమంది హీరోయిన్లు రేస్లో దూసుకుపోతున్నారు. అసలు ఇండస్ట్రీ లెక్కల్ని తలకిందులు చేస్తూ టాలీవుడ్లో వైరల్ అవుతున్న ఆ లేటెస్ట్ బ్యూటీస్ ఎవరో చూద్దాం రండి. తొలి సినిమాతోనే టాలీవుడ్ ఆడియన్స్ కో హాట్ ఫేవరెట్ గా మారిపోయారు భాగ్యశ్రీ బోర్సి. అందుకే వరుసగా ఫ్లాప్లు పలకరించినా ఈ బ్యూటీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో లెనిన్ మూవీలో నటిస్తూనే తమిళంలో శివకార్తికేయన్కి జోడీగా ఒక సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమాలు సక్సెస్ అయితే భాగ్యశ్రీ పేరు నంబర్ 1 రేస్లో కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. కేజీఎఫ్తో పాన్ ఇండియా రేంజ్లో సంచలనం సృష్టించిన శ్రీనిధి శెట్టి టాలీవుడ్లో మాత్రం సరైన సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లేకపోయినా మేకర్స్ మాత్రం శ్రీనిధి టాలెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ప్రస్తుతం వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఆదర్శ కుటుంబం మూవీలో మెయిన్ లీడ్గా నటిస్తున్నారు ఈ బ్యూటీ. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ పోతినేని సైకలాజికల్ థ్రిల్లర్లో కూడా హీరోయిన్గా ఛాన్స్ కొట్టేశారు. చాలా గ్యాప్ తర్వాత డాషింగ్ రీ ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ కూడా కెరియర్లో స్పీడ్ చూపిస్తున్నారు. సాలిడ్ కమర్షియల్ హిట్ లేకపోయినా 2 పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. స్వయంభూ, నాగబంధం సినిమాలతో మళ్లీ ఫామ్లోకొచ్చేందుకు కష్టపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్స్ మీద మంచి బజ్ ఉండటంతో నభా సెకండ్ ఇన్నింగ్స్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.
యంగ్ బ్యూటీస్ మాత్రమే కాదు, ఆల్రెడీ స్టార్ లీగ్లో సత్తా చాటిన తర్వాత స్లో అయిన బ్యూటీస్ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతున్నారు. వరుస ఆఫర్స్తో సత్తా చాటుతున్నారు. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు వరుస హిట్స్ తో ఇండస్ట్రీని షేక్ చేశారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఆ మధ్య కెరియర్ లో కొద్దిగా బ్రేక్ వచ్చినా ఇప్పుడు మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చేశారు. బాలీవుడ్ మూవీతో పాటు తెలుగులో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటిస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తున్నారు. తమిళంలో కూడా కాంచనా 4 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఓకే చేసి తన స్టార్డమ్ ఏం మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తున్నారు. మరోవైపు అనుపమ పరమేశ్వరన్ కూడా బాక్సాఫీస్ రిజల్ట్స్ తో సంబంధం లేకుండా ఆఫర్స్ తో అదరగొడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా ఈ బ్యూటీ డిమాండ్ ఏం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి, తరుణ్ భాస్కర్ తో క్రేజీ కళ్యాణం సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. మరీచిక అనే థ్రిల్లర్ మూవీ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. మహానటి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ కు మళ్లీ ఆ రేంజ్ బ్రేక్ రాలేదు. 1-2 కమర్షియల్ సినిమాలు సక్సెస్ అయినా ఇది కీర్తి మూవీ అన్న రేంజ్ హిట్ పడలేదు. అయినా అవకాశాల విషయంలో మాత్రం అస్సలు తగ్గటం లేదు ఈ బ్యూటీ. తెలుగు, తమిళ్తో పాటు హిందీలోనూ క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకు వెళుతున్నారు. ఐకాన్ స్టార్ కి కలిసొచ్చిన ఓ విషయం ఇప్పుడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి అక్కినేని చిన్నోడు అఖిల్కి కలిసొస్తుందా? ఈ ఇయర్లో రిలీజ్కి రెడీ అవుతున్న ఈ ఇద్దరు హీరోల సినిమాలను సీమ స్లాంగ్ నిలబెడుతుందా? బన్నీకి హెల్ప్ అయిన యాస వీళ్ళిద్దరి విషయంలో ఎలాంటి రిజల్ట్ని ఇస్తుంది? ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్లో ఇదే ఇంట్రెస్టింగ్ డిస్కషన్. పుష్ప చేయకపోయి ఉంటే ఐకాన్ స్టార్ అంత అందంగా సీమయాస మాట్లాడేవారన్న విషయం ఎవరికీ తెలిసేది కాదు. రాయలసీమ స్లాంగ్ ని నరానికి ఎక్కించుకొని డెలివరీ చేశారు అల్లు అర్జున్. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అలాంటి అప్లాస్ కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏందయ్యా సామి ఇట్ట కాస్తాంది వెన్నెల అంటూ ఆల్రెడీ సీమ స్లాంగ్ లోనే పాట రిలీజ్ చేసి ఇలా ఉంటుంది మా సినిమా అని రణబాలి మేకర్స్ చెప్పగానే చెప్పేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ విరోష్ జోడీ నుంచి వచ్చే మూవీ కాబట్టి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పుష్పలో సీమయాసలో వావ్ అనిపించిన రష్మిక ఈ మూవీలోనూ రఫ్ఫాడించడం గ్యారంటీ. విజయ్ దేవరకొండ నోట సీమ మాట వినడానికి మేం రెడీ అంటున్నారు జనాలు. మిస్టర్ అండ్ మిసెస్ దేవరకొండ కలిసి చేయబోయే మ్యాజిక్ మామూలుగా ఉండదని మేకర్స్ కూడా ఊరిస్తున్నారు. సేమ్ ఇలాంటి కాన్ఫిడెన్సే కనిపిస్తోంది లెనిన్ మేకర్స్ లోను. నేను రఫ్ కట్ చూసా, అద్దిరిపోయింది అంటూ నాగార్జున పెట్టిన పోస్టును మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. అఖిల్ స్వరంలో సీమ స్లాంగ్ ఎలా ఉంటుందో వినడానికి రెడీ అంటూ సిగ్నల్స్ పంపిస్తున్నారు. పుష్పరాజ్ కి కలిసొచ్చిన విషయం తమ హీరోకి కూడా తప్పక హెల్ప్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో రణబాలి అండ్ లెనిన్ క్లిక్ అయితే ఇక సీమ స్లాంగ్ కి హిట్ సెంటిమెంట్ గ్యారంటీ అన్నమాట. ధురంధర్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్న రణ్వీర్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్న టైంలో కమిట్ అయిన ఒక సినిమాకు ఇప్పుడు నో చెప్పడం ఈ బాలీవుడ్ హీరోను ఇబ్బందుల్లో పడేసింది. నష్టపరిహారం చెల్లించేందుకు రెడీ అయినా కూడా ఇబ్బందులు మాత్రం తప్పేలా కనిపించడం లేదు. ఇంతగా రణ్వీర్ను ఇబ్బంది పెడుతున్న ఆ సినిమా ఏంటో మీరు కూడా చూడండి. దురంధర్ సిరీస్ నేషనల్ లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రణ్వీర్ సింగ్ ఈ మూవీ సిరీస్ తో మళ్లీ ఫామ్ లోకొచ్చారు. 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ టాప్ స్టార్స్ కు కూడా షాక్ ఇచ్చారు. దీంతో రణ్వీర్ లైనప్ లో కూడా మార్పులొచ్చాయి. దురంధర్ రిలీజ్ కు ముందే డాన్ 3లో నటించేందుకు ఓకే చెప్పారు రణ్వీర్. కానీ బిగ్ హిట్ తరువాత తన ప్లాన్ మార్చారు. వెంటనే దురంధర్ 2 వర్క్ లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత కూడా డిఫరెంట్ మూవీస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నిర్ణయమే రణ్వీర్ ను ఇబ్బంది పెడుతోంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా ఫైనల్ స్టేజ్ కొచ్చిన తరువాత సినిమాకు నో చెప్పినందుకు రణ్వీర్ మీద చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే నష్టపరిహారం చెల్లించేందుకు రెడీ అంటూ రణ్వీర్ చెప్పినా మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా ఉన్న డాన్ 3 ఇప్పుడు బిగ్గెస్ట్ కాంట్రవర్సీగా మారుతోంది. మరి ఈ విషయంలో దురంధర్ స్టార్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చూసారుగా, ఇది వాల్టీ సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.